అసెంబ్లీ సమావేశాల సమయంలో తమ తమ సమస్యల్ని ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు చెప్పుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. మరికొందరు అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిస్తూ ఉంటారు. ఇంకొందరు అసెంబ్లీలోకి దూసుకెళ్తూ ఉంటారు. ఈ కోవలోకి ఒకరు అసెంబ్లీలోకి దూసుకెళ్లారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో హల్చల్ చేశారు. దెబ్బకు అక్కడ ఉన్నవారంతా హడలిపోయారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం చాలా కీలకం. ఒక పక్క సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రవేశపెట్టే హడావిడిలో ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. మీడియా పాయింట్లో అధికార, విపక్ష నేతలు మాట్లాడారు, వెళ్లిపోయారు. ఇంతలో అసెంబ్లీలోకి వేగంగా దూసుకొచ్చింది పాము. రావడమే మీడియా పాయింట్లోకి వెళ్లిపోయింది. మీడియా పాయింట్ అంతా పాము తిరుగుతూ బుసలు కొట్టింది. పామును చూడగానే అక్కడున్న వారంతా హడలిపోయారు. అంత పామును చూసి కంగారు పడిపోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ ఎంట్రీ ఇచ్చారు. పామును చేత్తో పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో అప్పటి వరకు అక్కడ టెన్షన్ పడుతున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాము ఎంట్రీపై మాట్లాడుకున్న వారంతా ఎమ్మెల్యేలకు తన ప్రాబ్లం చెప్పుకుందామని వచ్చుంటుందని చమత్కరించుకున్నారు. ప్రతిరోజు అసెంబ్లీని అధికార, విపక్షాలు షేక్ చేస్తే అసెంబ్లీ ప్రాంగణాన్ని స్నేక్ షేక్ చేసింది.